ఒక్కసారి మన మాట కదలందుకు సిరి భయంతో వణికిపోవాలా. పోలుడు పోయి ఆడి తల నరికి తీసుకురా. వెళ్తాను మావయ్య. ఆ సంజయ్ గారు నా మీద చేయి చేసుకున్నప్పుడే వాడి మీద కక్ష కట్టాను. వాడు నా కాబోయే భార్యనే లేపుకెళ్ళాడు. ఎలా వదిలిపెడతాను? మన పరువు తీయాలని చూసిన వాడి ప్రాణాలు తీసే తిరిగి వస్తాను. ఏమైందన్నయ్య? సంజయ్ వచ్చాడు బాబాయ్. నిజమా? ఎక్కడా? సిరి వాడితోనే ఉందంటున్నా. సంజు సంజు లేడు బాబాయ్. నాన్న ఇంట్లోంచి గెంటేశాడు. ఏంటి? వెళ్ళగొట్టేశారా? ఎందుకు? వాడేం తప్పు చేశాడని? నిజం దాస్తున్నాడు కాబట్టి. అంటే సిరి యాడుండదో ఎంత అడిగినా చెప్పడం లేదురా. పైగా అబ్బాయి ఊళ్ళోకి వచ్చాడని తెలిస్తే అతని ప్రాణాలకే ప్రమాదం. అందుకే సిరి ఇంటికి వచ్చిన రోజున నువ్వు కూడా రా అని చెప్పినా. ఓ, ఎంత పనిచేశావన్నయ్యా. వాడికి నిజంగా సిరి ఎక్కడుందో తెలియదన్నయ్యా. ఏయ్, కలిసి చదువుకున్నోళ్ళు అర్ధరాత్రి ధైర్యం చేసి ఆ అమ్మాయి గద్దాగా పోయినోడు. వాళ్ళు ఒకరికొకరు తెలియకుండా పోయే అవకాశమే లేదు. ఏంటన్నయ్యా నువ్వు కూడా అందరిలాగే మాట్లాడుతున్నావు? వాడిని చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచానన్నయ్యా. వాడు తప్పు చేయడన్నయ్యా. వాడి రక్తంలోనే లేదన్నయ్యా. వాడుని చిన్నప్పటి నుంచి పెంచింది నువ్వే అయినా ఆ పిల్లాడిలో ఉండేది మన రక్తం కాదు కదరా. ఏదో ఆవేశంలో తప్పు చేసినట్లే అనుకుందాం అనుకుంటే అది లేదు. ఎంత అడిగినా నిజం చెప్పడం లేదు. నాకెందుకో ఆ పిల్లాడు నిన్ను కూడా అవసరానికి వాడుకుంటున్నాడేమో అనిపిస్తా ఉండదురా. సిరిని లేవ తీసుకుపోవడానికే ఈ ఊరికి వచ్చినట్టుండదురా. అన్నయ్య, నువ్వు నన్ను తప్పు పట్టినా పర్లేదు, కానీ వాడి రక్తాన్ని తప్పు పడితే మాత్రం సహించలేనన్నయ్య. రే, నేను నిన్నెందుకు చంపుకుంటానురా? నువ్వు నా తమ్ముడురా. ఆ పిల్లోడు పరాయోడు. మన మధ్య ఉన్న బంధం ఆ పొట్టోడికి తెలీదు. అందుకే దాన్ని అవకాశంగా తీసుకుని మనల్ని ఇంద్రాడి ముందు తలదించుకునేలా చేసినాడు. కొడుకులా కాకుండా ఇంకే రకంగానైనా నన్ను వాళ్ళకి పరిచయం చేయండి. మీకు నిజం చెప్పాలనిపించినప్పుడే చెప్పండి. అంతవరకు నేను పరాయి వాళ్ళనే ఉంటాను. ఇప్పటికే ఒకసారి సావిత్రి విషయంలో నేను తప్పులో పడిపోయినాను. ఆ అవమానం నేను భరిస్తూ వస్తూనే ఉన్నాను. ఇంకోసారి అలా జరిగితే నేను తట్టుకోలేనురా. కన్న కొడుకు పోయినా కూడా భరించాను, కానీ ఇంకోసారి నా వైపు వేలెత్తి చూపించే పరిస్థితి వస్తే ఈ పెద్దడి బతకడురా. నా ఇంట్లో పెళ్లికి ఎదిగిన కూతురు ఉండాలి. ఆ పిల్లాడు చేసిన పనికి నా కుటుంబాన్ని తప్పుపట్టే ప్రమాదం ఉండాలి. ఎవడు అనామకుడి కోసం మనం ఎందుకు ఇబ్బంది పడేది? మధ్యలో వచ్చినప్పుడు మధ్యలోనే పోనీ. అయ్యో పరమేశ్వరా, ఎందుకు స్వామి నాకింత నరకాన్నిచ్చావు? నువ్వు విషం దాచుకున్నంత తేలిగ్గా
ఈ చేతి నిజాన్ని గొంతులో దాచడం నా వల్ల కావడం లేదయ్యా, నా వల్ల కావడం లేదు. మనోహర్, 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 రేయ్ ఏమైందిరా నీకు? ఏమైందిరా? ఎందుకు అంత బాధపడతావు? నువ్వు ఇంతలా గుండె పగిలేలా బాధపడతావని తెలుసుంటే నేను ఆ పిల్లల్ని పంపించిండేవాడే కాదురా. రేయ్ నన్ను క్షమించన్నయ్య, నన్ను క్షమించు. నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవన్నయ్యా, నువ్వు తట్టుకోలేవు. రేయ్ రేయ్ మనోహర్, మనోహర్, రేయ్ రేయ్ ఏందిరా? ఏందిరా నిజం చెప్పు, ఏందిరా నిజం చెప్పరా, చెప్పు. వాడు అనామకుడు కాదన్నయ్యా, వాడు అనాథ కాదు, వాడు మధ్యలో వచ్చిన వాడు కాదన్నయ్యా. మరి 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 మనోహర్ ఏందిరా? మరి ఏంది? నీ రక్తం పంచుకు పుట్టిన కొడుకు అన్నయ్యా, నీ రక్తం అన్నయ్యా వాడు. మనోహర్, రే రే మనోహర్ ఏంద్రా నువ్వు అనేది? చెప్పరా ఏమైంది? చెప్పరా, వాడు వాడు చెప్పరా. అవునన్నయ్య, నీ కొడుకు చావలేదు, నేనే కాపాడాను. పేరు మీద 10 ఎకరాల మామిడి తోట ఉందిరా, అది రేపు మీకు రిజిస్టర్ ఆఫీసులో రాసి ఇచ్చేస్తాను రా. ప్లీజ్ రా, పిల్లల్ని వదిలేయండి రా. సరేనయ్యా, ఈ కుర్రాడు మాత్రం అమ్మకంట పడ్డాడంటే మా ప్రాణానికి ప్రమాదం, అది గుర్తుంచుకో. అన్నయ్య, 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 అమ్మా, మీరు కూడా నన్ను నమ్మట్లేదా అమ్మా? సిస్టర్, నువ్వైనా అర్థం చేసుకో, దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. అయ్యో, కన్న కొడుకు కళ్ళ ముందే ఉంటే కనిపెట్టలేకపోయానే. ఇక్కడుంటే ఇంద్రాని వాడిని బతకనివ్వదని దూరంగా తీసుకెళ్ళిపోయానన్నయ్య. ఇప్పుడే వెళ్ళడం వద్దురా అని చెప్పాను, కానీ వాడేమన్నాడో తెలుసా అన్నయ్య? నేను వాళ్ళ కొడుకునని చెప్పను, దూరం నుండి చూసి సంతోషిస్తానని చెప్పాడన్నయ్య.
కొడుకుని తీసుకురండి. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఒక్కసారైనా నా కొడుకుతో అమ్మ అని పిలిపించుకోవాలని ఉందండి. ఏమండి, వెళ్ళండి. చెప్పమ్మా. అన్నా, యాడుండావు? అన్న ఇంట్లో ఉన్నానమ్మా. సంజయ్ ఊళ్ళోకి వచ్చిన విషయం ఆ ఇంద్రానికి తెలిసిపోయినదన్నా. సంజయ్ని చంపమని అక్షయ్ని మనుషుల్ని పంపినదన్నా. నువ్వు ముందు తొందరగా వెళ్ళి కాపాడన్నా. ఏం జరిగినదిరా? సంజయ్ని చంపమని ఇంద్రాణి మనుషుల్ని పంపిందంటన్నా. భవాని, ఇంతకు ముందు ఒకసారి పెద్దిరెడ్డి కొడుకుని కాపాడుకోలేకపోయినాడు. కానీ ఈసారి నా ప్రాణం అడ్డుగా పెట్టైనా సరే సంజయ్ని కాపాడుకుంటాను. తల్లి, అమ్మ జాగ్రత్త. రేయ్, పదరా. ఎవరా మీరు? వదలండి, వదలండి. ఏం కావాలరా నీకు? ఏం కావాలరా నీకు? నువ్వు చేసిన పని వల్ల నేనేం కోల్పోయానో తెలుసా నీకు? మన ఇప్పుడేంట్రా? చంపేస్తారా? చంపేస్తారా? చంపడానికేరా వచ్చింది. ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నావు? రేయ్, మనాడు తొందరపడుతున్నాడు గాని ఏసైండ్రా. రా 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 రా.
నా సిరిని లేవ తీసుకుపోతావురా? నేను ఇలా కాదురా, ఇలా కాదు. సంజయ్ 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 నానా నానా అక్షయ్ ఎట్టి పరిస్థితులు ఇవాళ వీడు మిస్ కాకూడదు. కత్తులతో సావాసం తుటితో సమాప్తం. ఎవడన్నా వస్తే చంపేస్తాను. ఏమైందన్నా? మీకేం కాదు, మీకేం కాదు, మీకేం కాదు, నాకు బతకాలనుందిరా, మీకేం కాదు, నీతో ఉండాలనుంది, నీతో ఉండాలనుందిరా. సంజయ్ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళు, హాస్పిటల్ తీసుకెళ్ళు. అక్షయ్ దగ్గరకు వస్తే చంపేస్తాను. మీకేం కాదు నాన్న, మీకేం కాదు నాన్న, నాన్న మీకేం కాదు నాన్న, మీకేం కాదు నాన్న, మీకేం కాదు నాన్న, మీకేం కాదు నాన్న, చంపేస్తాను. మీకేం కాదు నాన్న, మీకేం కాదు, మీకేం కాదు, మీకేం కాదు నాన్న, మీకేం కాదు నాన్న, 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 లేనా 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 లేనా, నీకేం కాదు నాన్న,
లేనా కలుతారు నాన్న. నాన్న నేను కొడుకున్నానా, నీ సంజయ్ నానా. నాన్న లేనా, ఒక్కసారి లేనా నాన్న, ఒక్కసారి లేనా, ఒక్కసారి లేనా నాన్న, లేనా నాన్న, 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 నాన్న. నానా నాన్న, 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 లేనా లేనా, లేనా లేనా, నాన్న లేనా, లేనా లేనా. ఏంద్రా నువ్వు చెప్పేది? నీ పగ తీరుస్తానని మాటిచ్చాను కదమ్మా, ఈరోజు ఆ పని చేసి వచ్చాను. అంటే ఆ పెద్దిరెడ్డిని నా చేత్తోనే పొడిచానమ్మా. మా అన్న రక్తం కళ్ళ చూసినాడు కదా అని నీ కొడుకు నెత్తినెక్కించుకోమాక. ఆడ మా అన్నకి ఏదన్నా జరిగితే ఈడ నీ కొడుకు పాడెక్కుతాడు.